సో మనం పుంటికూర వేసినాం కదా ఫ్రెండ్స్, ఆ పుంటికూర మనకు మొలకెత్తింది అనమాట. అయితే ఇది వచ్చేసి సిక్స్త్ డే రోజు మనకి ఇంత మొలకలు అయితే వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఫస్ట్ మనకు విత్తనం నుంచి వచ్చిన ఆకులు అనమాట. కొంచెం మనకు డిఫరెంట్గా కనిపిస్తాయి, పుంటికూరలాగా కనిపించవు. కానీ ఈ ఆకులు అయిపోయాక నెక్స్ట్ వచ్చే ఆకులు ఉంటాయి చూడండి, అక్కడ నుంచి మనకు గోంగూర అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. గోంగూర ఆకులు అప్పుడు మనం ఆ పుంటికూర ఆకులు ఏవైతే ఉన్నాయో మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా అయినాక. అయితే కంప్లీట్ వీడియో అయితే చూపిస్తాను ఎట్లా గ్రోత్ ఉంది ఏంటి అనేది. ఓకే, సో ప్రస్తుత పరిస్థితి వచ్చేసి ఇదనమాట. అయితే బచ్చలాకు మీరు చూడొచ్చు, బచ్చలాకు కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కొత్త కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి బచ్చలాకుకి. సో ఈ బచ్చలాకు ఏదైతే ఉందో మనకు కాడలు పెట్టింది మీకు తెలుసు కదా. అయితే కొత్త కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. కొంచెం పెద్దగా గుబురు కాగానే మనం ఆకులు అయితే తీసుకోవచ్చు. ఇంకో 1 వీక్ పడుతుంది టైం. 1 వీక్లో మనకు మళ్ళీ హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది ఇది. ప్రస్తుతం ఇప్పుడు మేము చేసే హార్వెస్టింగ్ వచ్చేసి చుక్కకూర అనమాట. చూడండి చుక్కకూర ఇది మంచిగా పెరిగింది కదా. ఇప్పుడు దీని అయితే హార్వెస్టింగ్ చేస్తాము. ఆ లోపల మీకు ఇంకొక ప్లాంట్ చూపెడతా. మనకు జామ చెట్లు ఉన్నాయి అనమాట, దానికి కాయలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా.